నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి గోరంట్ల మాత్రం ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడా? వైసీపీ నేతలందరూ కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారా? ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు, కక్షపూరిత అరెస్టులు చేయకూడదు అంటూనే చాలా సున్నితంగా ఏదైతే ఆధారాలతో సహా దొరికిన తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకుంటూ యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో కూడా కొంత వెయిట్ చేస్తున్నటువంటి ఒక సమయంలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా న్యాయస్థానాలను కూడా ధిక్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి యొక్క తీర్పును కూడా పక్కన పెట్టి మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎటువంటివి చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ గతంలో ఏదైతే సాయంత్రం 5:30కి రావాల్సిందిగా కోరినప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన ఆ టైంకి వెళ్లకుండా మరుసటి రోజు పొద్దున 6 గంటలకు వెళ్ళాడు. దాదాపు 12 గంటల వ్యవధి టైం తీసుకొని మరీ వెళ్ళాడు. సో అదేంటి అంటే ఏదో కారణాలు చెప్తూ వస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ కూడా పోలీసులు నోటీసులు ఇస్తే ఏదైతే తమ పైన కేసు పడ్డట్టు నోటీసులు ఇస్తానికి వెళ్తే దాన్ని పట్టుకొని అంతర్యుద్ధం మొదలవుతాయని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ చూస్తూ వస్తున్నాం, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. అయితే మొత్తానికి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో మనకు తెలుసు, ఏదైతే గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో గతంలో పోలీస్ అధికారి అయితే తొడలు కొట్టాడు, మీసాలు తిప్పాడు. సో ఇది నచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ గారికి ఎంపీ పొజిషన్ ఇచ్చారు, ఎంపీగా కూడా పదవులు వెలగబెట్టాడు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. మొత్తానికి గోరంట్ల మాధవ్ అక్కడతో ఊరుకున్నాడా? అక్కడ ఎప్పుడైతే తను ఒక ఎంపీ అయ్యాడో అప్పటికే డిసైడ్ అయిపోయింది ఏంటి అంటే దాదాపు 30 ఏళ్ల పాటు వాళ్ళ యొక్క రాజ్యం ఉంటుందని చెప్పి, రాజారెడ్డి రాజ్యాంగమే ఇంకా కొనసాగుతుందని చెప్పేసి అయితే అనుకున్నారు. కానీ వాళ్ళకి గుర్తురన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, రాజారెడ్డి రాజ్యాంగం పూర్తిగా భూస్థాపం అయిపోయింది. కానీ ఇంకా వాళ్ళు 30 ఏళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ 10 నెలల్లో వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే ఇప్పటికి ఎందుకు ఈ మాటలన్నీ అనాల్సి వస్తుంది, ఎందుకు ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటే చిన్న వీడియో చూపిస్తా చూడండి. అయితే చూశారు కదా, చేపురోల్ కిరణ్ ఎవరైతే టీడీపీకి సంబంధించి సానుభూతి పరుడు ఎవరైతే ఉన్నారో తను చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా భారతిరెడ్డి గారికి క్షమాపణలు కోరుతూ వీడియో చేసినా సరే కూటమి ప్రభుత్వం టీడీపీ సానుభూతి పరుడు అని చెప్పేసి చూడకుండా తన్ని అరెస్ట్ చేయడం, దాదాపు 8 నుంచి 9 గంటల వ్యవధిలో తను తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వానికి తన అనేటువంటి భేదం ఏదీ లేదు. సో సొంత ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసినా సరే ఖచ్చితంగా శిక్షింపబడతారని చెప్పేసి అనడానికి ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ఒక సానుభూతిపరుడు కిరణ్ని అరెస్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే ఎప్పుడైతే అరెస్ట్ చేసి కాన్వాయ్లో తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఇందాక మనం చూసినట్టు గోరంట్ల మాధవ్ తన పైన హత్యాయత్నం చేయకపోవడం, ఏదైతే కిరణ్పై హత్యాయత్నం చేయడం అంటే పోలీసులు అటువంటి ఒక భద్రతలో ఉన్నటువంటి ఒక కిరణ్ని ఏదైతే హత్యాయత్నం చేస్తానికి వెళ్ళి పోలీసులు అక్కడ సమర్థవంతంగా తను పక్కకు లాగేశారు కాబట్టి సరిపోయింది. కానీ ఇక్కడ ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటి అంటే పోలీసులు ఎవరైనా సరే తనకి సంబంధించి సమాచారం ఇస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కిరణ్ వస్తున్నాడు, కిరణ్ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడు, కిరణ్ ఇప్పుడు ఎక్కడ ఏ వేలో ఉన్నాడు, ఇవన్నీ కూడా చెప్తున్నారనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే గోరంట్ల మాధవ్ చేస్తున్నటువంటి ఒక పని ఏదైతే ఉందో పోలీసులు చేస్తున్నటువంటి కర్తవ్యానికి అడ్డుకట్టేయడం కావచ్చు, వాళ్ళ విధులకి విఘాతం కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక గోరంట్ల మాధవ్ను మాత్రం నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు పిఎస్ నుంచి అక్కడి నుంచి జస్ట్ ఇంతకుముందే వైద్య పరీక్షలు అయితే జరగడం జరిగింది. అయితే ఇక్కడ గోరంట్ల మాధవ్ ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత నుంచి అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి తీసుకెళ్లే సమయంలో అక్కడి నుంచి మళ్ళీ జడ్జి దగ్గర తీసుకెళ్లేటువంటి సమయంలో కావచ్చు, ఈ మిగతా ప్రాంతాల్లో అన్నింటిలో కూడా అంబటి రాంబాబు మాత్రం ఇక్కడ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని చెప్పేసి అయితే ఏపీ ప్రజలతో పాటు ఏపీ పోలీసులు కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ
అంబటి రాంబాబు వచ్చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏపీయే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అసలుకి నిన్నటి నుంచి ఏం జరిగిందని చెప్పి మన అందరికీ చాలా చాలా క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఏంటంటే చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు హత్యాయత్నం చేయబోయాడు, అదిగాక పోలీసులు చేస్తున్నటువంటి యొక్క కర్తవ్యానికి విఘాతం కలిగించాడన్న దాని మీద అందరికీ చాలా చిన్నపిల్లలు అనే సరే చెప్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా టీవీలు చూస్తున్నారు కాబట్టి పిల్లలు అనే సరే ఎందుకు గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు. కానీ మరి అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంబటి రాంబాబుకి డయాఫ్రామ్ వాళ్ళు ఎట్లయితే అర్థం కాలేదో ఇప్పుడు కూడా గోరంట్ల మాధవ్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే అతి తొందరలో ఖచ్చితంగా అంబటి రాంబాబుకి కూడా అర్థమైందా రాజా అనేటువంటి ఒక టైం దగ్గర పడింది అనుకుంటా. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి ఒక పనులకి విఘాతం కలిగిస్తూ వస్తున్నాడు అంబటి రాంబాబు. పోలీసులు తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, మాకు సమాధానం చెప్పాలి కదా అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఒక టైంని కావచ్చు, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి కర్తవ్యానికి విఘాతం కలిగిస్తూ వస్తున్నాడు. అయితే ఇదంతా మనం ఒక ఎత్తున చూసుకుంటూ వస్తుంటే మరోపక్క చూసుకుంటే ఏదైతే మన గోరంట్ల మాధవ్ నిన్న చేబ్రోలు కిరణ్పై దాడి చేసేటువంటి ఒక సమయానికన్నా ముందు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. ఇక్కడ గోరంట్ల మాధవ్ అంతర్గత యుద్ధం అని చెప్పి గతంలో ఏదైతే అన్నాడో దానికి ఖచ్చితంగా ఒక పక్కా ప్లాన్లో ఉన్నాడని అనిపిస్తుంది. అయితే ఏంటి అనేది మనం చూసుకుంటే ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి గమనిస్తే ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వారికి జట్ కేటగిరీని ఇచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. అయితే చూశారు కదా, లోకేష్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆడవాళ్ళకి అక్క కాదు, మగవారికి బావ కాదు అని మాట్లాడుతున్న మాటల్ని ఏ విధంగా తీసుకునేది మీరే ఆలోచించండి. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే నారా లోకేష్ గారికి జెడ్+ కేటగిరీ ఎందుకు ఇచ్చారు, జెడ్+ కేటగిరీ అవసరమా, అది కాకుండా తన సెక్యూరిటీ తొలగించాలని కోరుకుంటున్నాడు. వాస్తవానికి ఏదైతే చేబ్రోలు కిరణ్ పోలీసుల అదుపులో పోలీసుల సంరక్షణలో ఏదైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న వేళనే నువ్వు డైరెక్ట్గా వచ్చి హత్యాయత్నం చేయాలని చెప్పి చూస్తున్న వాడివి, అది ఏదైతే చూస్తున్నావు ఆ ప్లాన్ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, అక్కడి నుంచి పోలీసులు గోరంట్ల మాధవ్ని ఎలా పక్క తీసుకెళ్ళాలో మనం చాలా క్లారిటీగా చూసాం. ఇదంతా పక్కన పెడితే లోకేష్ గారికి సెక్యూరిటీని తొలగించండి అని చెప్పి పొద్దున్నే అన్నాడు. సాయంత్రానికి కిరణ్పై ఆ దాడి చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఇప్పుడు స్టేషన్ తరలించారు. అయితే పొద్దున్నే ఏదైతే లోకేష్ గారికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీని తొలగించాలి అన్న దాంట్లో ఖచ్చితంగా ఏదైనా కుట్ర ఉందా, లోకేష్ గారి పైన ఏదైనా కుట్రయత్నం ప్లాన్ చేస్తున్నారా? గతంలో కూడా మనం చూసుకుంటే అంగళ్ళల్లో ఏదైతే పొంగనూరు అంగళ్ళల్లోకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి యొక్క రాజకీయ విద్దండులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు రువ్వి దాదాపు హత్యాయత్నానికి ప్రయత్నించారు. అక్కడ కూడా హత్య చేసిందే కాక దాని తర్వాత కూడా ఏం చేశారు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి నారా చంద్రబాబు నాయుడు గారి పైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇది అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా ఏదైతే డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎలక్షన్స్ టైంలో అక్కడికి కొంతమంది మూకల్ని పంపించేసి ఆ మూకలతోని బ్లేడ్లతో దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, ఇది చూసాం. ఇదే కాకుండా పాస్టర్ ప్రవీణ్ గారు ఇలాంటి చాలా సున్నితమైన విషయాన్ని కూడా బెన్ లింగన్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తూ మేము బైబుల్ పక్కన పెడితే ఊచకోత కోసేస్తామని చెప్పి మాట్లాడిన మాటలు చూసాం. ఖచ్చితంగా ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి లేదా ఎవరినన్నా సరే ప్రముఖుల్ని ఏదైనా చెయ్యాలనేటువంటి ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మనకు చాలా క్లారిటీగా తెలుస్తూ వస్తుంది. ఇదే కాకుండా మనం చూసుకుంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి సెక్యూరిటీ తీయాలని చెప్పి తీసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. మొత్తానికి వైసీపీ వాళ్ళు అనగానే ఎలాంటి కుట్రకోన ఆలోచనలు ఎందుకు వస్తాయంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న సొంత బాబాయ్ పైన జరిగినటువంటి ఒక దాడులు చూసాం, అదేవిధంగా సొంత తల్లి చెల్లిని పక్కన ఎలా పెట్టారో చూసాం. ఇదే విధంగా చూసుకుంటే సొంత ఇంట్లో వాళ్ళని కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ కింద ఎలా పెట్టారో చూసాం, సొంత కూతురు జీవితాలు ఎవరెవరు నాశనం చేస్తారో చూసాం. ఇలాగా వైసీపీ నేతలు అందరికి సంబంధించి చూసుకుంటూ వస్తే ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలు మాత్రం రావడంలో ఎటువంటి అనుమానం లేదు. అందుకనే నారా లోకేష్ గారికి సంబంధించి భద్రత ఇంకా పెంచాలి. అదేవిధంగా ఇంకా ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి నిఘా పెంచాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారని చెప్పి. వాస్తవంగా మనం చూసుకుంటే గతంలోనే నారా లోకేష్ గారు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో కూడా తీసుకుంటూ వస్తూ ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడతో కుట్రలు ఆపరు, ప్రతిదీ కుట్ర కోణంలో చూస్తూ ఉంటారని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే చేబ్రోలు కిరణ్కి సంబంధించినటువంటి మాటలకి తను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళపైన దాడి చేసి ఏదో చేయాలని చెప్పి చూసే యత్నం కావచ్చు. అదేవిధంగా ఇప్పటిదాకా విన్నటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో నారా లోకేష్ గారికి Z+ సెక్యూరిటీ ఎందుకు దాన్ని తీసేయండి అని చెప్పేసి అన్నారంటే ఖచ్చితంగా లోకేష్ గారి ప్రాణాలకు మాత్రం ముప్పు ఉందని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అదిగాక అంతర్గత యుద్ధం తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక గోరంట్ల మాధవ్ ఖచ్చితంగా ఏదో వ్యూహంలో ఉన్నాడు. జగన్ చాలా పక్కా ప్లాన్లో ఏదో చేయబోతున్నాడంటే అనుమానాలు అయితే వస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.